శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శని గారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. వీరికి అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చు. 3 గ్రహాలే ఉండడం అదృష్టమా అంటే 3 గ్రహాలు ఉండడం కూడా అదృష్టమే. ఈ 3 గ్రహాల్లో ఒక గ్రహము గురువుగారు అవుతున్నారు. ఇది అత్యద్భుతం అని చెప్పాలి. అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 10వ స్థానంలో రవి గారు, ఏకాదశంలో గురువు గారు. ఇక్కడ చూడండి గ్రహ మాలిక వరుస 3 రాసులలో వరుస 3 గ్రహాలు చాలా బాగున్నాయి. చాలా చెప్పదగినటువంటి ఫలితం ఇది. పిత్రార్జితాలు బాగుంటాయి, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, తీర్థయాత్రలు బాగుంటాయి, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఇది భగవంతుని ఆశీస్సులతో సమానం కాబట్టి మీకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. 2 గురువులు బాగున్నారు. శుక్రాచార్యుల వారు కూడా గురువే, గురువు కూడా గురువే. 2 గురువులు బాగున్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉన్నది. వ్యాపారంలో మటుకు ఉన్నతి లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార జీవితంలో మీరు ఎంత డబ్బు తెచ్చి పెడుతున్నా కూడా అవి ఇప్పుడే లాభాలను ఇవ్వవు. మరి లాభస్థానంలో గురువు గారు ఉన్నారు కదా అని మీకు ఆలోచన రావచ్చు. వేరే రకంగా లాభాలు వస్తాయేమో తప్ప మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో రావు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. రాశిలో కేతు ఉన్నారు, రాశిని చూస్తూ రాహు ఉన్నారు. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఏ విషయాన్నైనా పాడు చేయాలనే చూస్తారు. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది, గురువుగారి యొక్క దృష్టి రాహుగారి మీద ఉంది. ఇంకొక విషయం, ఈ కేతువు నుంచి కూడా గురువు గారి లాభంలో ఉన్నారు, రాశి నుంచి ప్లస్ కేతువు నుంచి. కాబట్టి గురువు అనుకూలమైన దృష్టి విశేషం చేత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా
దుష్ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మంచి శుభకార్య నిర్వహణలో ఉంటారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు తరచుగా ఏర్పడుతూనే ఉంటాయి మీకు. ఇవన్నీ మీ మానసికానందాన్ని వృద్ధి చేస్తాయి అని చెప్తూ ఉన్నాను. ఇక కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకార విషయం చాలా చాలా బాగుంది. వారాంతంలో చంద్రుడు వచ్చారు తృతీయ స్థానంలోకి, చాలా బాగుందని చెప్పొచ్చు. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పేందుకు రావట్లేదు. ఇబ్బందుల్ని అధిగమించాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే. మాతృవర్గ రీత్యా కానీ లేదా స్థిర చరాస్తుల రీత్యా కానీ కొంత కష్టం అనేది కనిపిస్తూ ఉంది. సంతాన రీత్యా బాగుంది అని చెప్పాలి. ఇక దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ దేని గురించి అయినా పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని మటుకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.